ఫ్రెండ్స్, పొద్దున్న నాకు టీవీ9 రికమెండెడ్లో ఒక న్యూస్ వచ్చిందనమాట. అది చదివే అది చూశాక మనం నమ్మలేం కదా టీవీ9లు ఇవన్నీను. సో గూగుల్లో టైప్ చేశాను, ఎన్ని లింక్స్ వచ్చాయి, అసలు ఎంత న్యూస్ ఉందని చూస్తే వెరీ ఫస్ట్ వన్ది సిబిఎస్ది వచ్చింది. ఇది ఇంగ్లీష్లో చేయడం జరిగింది, తెలుగులో రికార్డ్ చేస్తున్నాను. ఇది 2 young sisters drown in pond behind home. అంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ కానీ, అపార్ట్మెంట్స్లో నేను ఎక్కువ లేక్స్ చూడలేదండి, బట్ అపార్ట్మెంట్స్ పక్కన ఉన్నాయి న్యూయార్క్ వెబ్స్టర్లో ఉన్నప్పుడు. ఆర్ సబ్ డివిజన్ అంటారన్నమాట. అంటే కొంత కమ్యూనిటీ ఒక హౌసెస్ ఉండి మధ్యలో లేక్ ఉంటుంది, అది ఇక్కడ ప్యాషన్ అనమాట. అలా ఉంటుంది లేక్ సైడ్ హౌస్ ఇట్లా. కానీ దానికి కంచి ఏమి ఉండదు, ఆ లేక్లో దిక్కండని ఉండదు. అదంతా కొన్ని మోస్ట్లీ మ్యాన్ మేడ్ లేక్స్ అనమాట అవి. సో కంచె ఉండదు, తర్వాత దిగద్దని ఉండదు, ఇలాంటివి ఏమి ఉండవు. ఆ కామెంట్స్లో ఆర్టికల్లో చదివితే ఒక డఫ్ అండ్ డాగ్ కూడా పడి చనిపోయిందండి పాపం అందులో. తర్వాత రీసెంట్లీ వాళ్ళు రాశారు, అందులో ఉన్నది చెప్తున్నాను. 2 young, ఫస్ట్ 2 పార్ట్స్ కింద చెప్తానండి. ఫస్ట్ పార్ట్ ఆ ఇన్సిడెంట్ స్టోరీ యాజ్ చేసి చెప్తాను. సెకండ్ ఇలాంటి సిమిలర్ ఇన్సిడెంట్స్ వెస్టర్న్ కంట్రీస్లో అయితే లైఫ్ ఎలా ఉంటుంది అనేది. సో 2 young sisters have died in an apparent drowning at pond. అడలా రాశాడు, apparent అని ఉంది. గ్రౌండ్స్ ఆఫ్ దేర్ సీనిక్ లాంగ్ ఐలాండ్. లాంగ్ ఐలాండ్ అంటే న్యూయార్క్ కాంబినేషన్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఐలాండ్స్ అండి. మనం ఊరికే న్యూయార్క్ సిటీ అంటే అందరు న్యూయార్క్ సిటీ అనుకుంటారు. స్టాటన్ ఐలాండ్, లాంగ్ ఐలాండ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉన్నాయన్నమాట, కాంబినేషన్ ఆఫ్ ఐలాండ్స్. అందులో లాంగ్ ఐలాండ్ కొంచెం అటుపక్క చివరకు ఉంటుంది. సారీ, సో మెనీ యాడ్స్ ఉన్నాయి పేపర్ నుండి ఈ ఆర్టికల్లో, అందుకని కంటెంట్ చిన్నగా కనిపిస్తుంది. సో రూత్ ఇవాంజలిన్ గాలి 4 years and 11 months and her sister Sally Grace Gali 2 years 11 months అంటే 5 years 3 years అనుకుందాం, were found unresponsive on Saturday afternoon at Fairfield Town House. టౌన్ హౌస్ అంటే ఇలా వరుసగా ఉంటాయండి హౌసెస్, 4 story అలా ఉంటాయి. విక్టోరియా కోర్ట్ ఇన్ హార్ట్స్విల్లే హెల్స్ ఐలాండ్ అట్ హ్యామ్లెట్ ఇన్ సఫోక్ కౌంటీ. అంటే డిస్ట్రిక్ట్ని కౌంటీ అంటారు ఇక్కడ. అప్రాక్సిమేట్లీ 50 miles ఫ్రమ్ మ్యాన్హాటన్, అంటే సిటీకి ఒక 50 miles అవతల. సో పోలీసు 3:16 ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్ 3:16 PM రెస్పాండ్ అయ్యారండి. ఫ్యామిలీ మెంబర్స్ హూ రిపోర్టెడ్ చిల్డ్రన్ మిస్సింగ్ అని. వెన్ ఆఫీసర్స్ అరైవ్డ్ దే ఆల్రెడీ సెర్చింగ్ అరౌండ్ ది ప్రాపర్టీ. సో మినిట్స్ లేటర్ చిల్డ్రన్ వాళ్ళు కొంత టైం అయినాక 911 dispatches helped instruct the caller on how to perform CPR break. ఇది కూడా నేను ఇంకో ఆర్టికల్లో కూడా చదివాను. 911 సిపిఆర్ చేసేటప్పటికే ఆ పిల్లకి కూడా సిపిఆర్ తెలుసు అంట, మరి చేసేటప్పటికి చనిపోయారని. చిల్డ్రన్ వర్ రష్డ్ బై అంబులెన్స్. ఓకే, వచ్చింది కానీ ప్రొనౌన్స్డ్ దిస్ ఈజ్ డెడ్ అని, అంటే ఆల్రెడీ చనిపోయారండి అప్పటికి. సో ఇంకా చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి కానీ అందుకని మనకి మెసేజ్ చిన్నగా ఉంది. ఇట్ ఈస్ అన్క్లియర్ సర్కమ్స్టాన్సెస్ సరౌండింగ్ ది డ్రౌనింగ్. మదర్ సుధా గాలి, ఇందా కామెంట్స్లో ఒక ఆయన రాశారు, ఇది కూడా చెప్తాను. సుధా గాలి వాజ్ ట్రౌమటైజ్డ్ టు స్పీక్ టు ద రిపోర్టర్స్ ఆన్ మండే according to friends and family members who visited her at home. Some of the visitors were seen standing at the pond where children drowned, reciting a prayer చేస్తున్నట్టండి. Flowers were placed at the footbridge that goes to the pond, only few feet away. ఇంత చదివే బదులు మీకు డేవిడ్ గాలి, సుధా గాలి అని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్కి 2 అమ్మాయిలు ఉన్నారండి. 2 అమ్మాయిలు ఆయన ఇండియా వెళ్ళారంట వీసా స్టాంపింగ్కి. ఒక చర్చి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది ఫైనాన్షియల్గాను, లాజిస్టిక్ వైజ్. ఎందుకంటే ఆయన ఇమీడియట్గా టీవీ9 అండ్ వీళ్ళు కూడా ఇంకో ఆర్టికల్లో కూడా ఆయన ఫాదర్ ఇండియాలో స్టక్ అయిపోయారని రాశారు. అంటే నాన్ ఇమిగ్రెంట్ వీసా కోసం వెళ్ళి, సో ఫునరల్ అటెండ్ అవ్వడం కోసం ఆయన తీసుకురావడానికి వాళ్ళ సాయశక్తిలా చర్చ్ ట్రై చేస్తుందిటండి. సో తర్వాత అకార్డింగ్ టు సమ్ రెసిడెంట్, చైల్డ్స్ మదర్ పుట్ హర్ డాటర్
తల్లి పిల్లల్ని నిద్రపుచ్చి తల్లి వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా అక్కడే ఉంటారు. దే బోత్ ఫెల్ అస్లీప్ అని రాశారటండి. కానీ అదంతా రూమరు. పోలీసులు డినై చేశారు. నోను తల్లి నిద్ర అవ్వట్లేదు, షీజ్ అవేక్ అని రాశారు. ఓకే. హౌఎవర్ స్పోక్స్మ్యాన్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్డ్ ద గర్ల్స్ మదర్ వాజ్ నాట్ స్లీపింగ్. ఓకే, షీఈ్ అవేక్ అని. సో అక్కడ అపార్ట్మెంట్లో అప్పటికే రూమర్స్ సృష్టించారు మన వాళ్ళు. అవుట్ సైడ్ ది హోమ్ సైన్ సెలబ్రేటింగ్ ది ఓల్డ్ డాటర్స్ ఫస్ట్ డే ఆఫ్ ద కిండర్ గార్డెన్ అని ఉందిటండి పాపం. సో వాళ్ళు షాక్ అయిపోయారు బేసికల్లీ. అంటే ఈ దాంట్లో అంత లేదు, బట్ వేరే ఆర్టికల్లో అసలు అన్ఇమాజినబుల్ ఎలా అయింది అని. అమెరికాలో ఇక్కడతో ఈ టాపిక్ అయిందండి. అంటే సుధా గాలి, డేవిడ్ గాలి అనే వాళ్ళకి 2 కూతుర్లు ఉన్నారు. 4 years 11 months అండ్ 2 years 11 months. వాళ్ళిద్దరూ తలుపు తీసుకుని అపార్ట్మెంట్లోంచి బయటకు వెళ్ళిపోయారు. చెప్పాను కదా, లేక్ అని ఉంటుంది. ఆ లేక్ ఏమీ ఫెన్సింగ్ ఉండదు, ఏమీ ఉండదు. చాలా సబ్ డివిజన్స్ అలా ఉంటాయి. వెళ్ళి మునిగిపోయారు అనుకుంటా. చిన్న అమ్మాయి తీయడానికి పెద్ద అమ్మాయి ప్రయత్నించింది, బట్ స్టిల్ ఇద్దరు మునిగిపోయారని. కొంచెం లోతుగానే ఉంటుందండి ఇళ్ళల్లో, ఇక్కడ ఉండే లేక్స్లో. స్విమ్మింగ్ పూల్ అపార్ట్మెంట్లో అయితే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అపార్ట్మెంట్లో స్విమ్మింగ్ పూల్లో నో లైఫ్ గార్డ్ అని ఉంటుంది. అంటే ఎవడ రిస్క్ వాడు అనమాట. స్విమ్మింగ్ వస్తేనే దిగాలి. నేను మొన్న ఒక ఆర్టికల్లో 20 years ఎంఏ స్టూడెంట్ ఖమ్మం నుంచి వచ్చాడు, చనిపోయాడంటే అసలు ఈత రాకుండా స్విమ్మింగ్కి ఎందుకు వెళ్తారో తెలియదు. ప్లస్ మన వాళ్ళు డ్రింక్ చేసి స్విమ్మింగ్కి వెళ్ళినా కూడా డేంజర్ అండి. ఆల్కహాల్ కోటా ఎక్కువైతే పడిపోయే ఛాన్స్ ఉంది కదా. సో నేను 2008 నుంచి నాకు ఇలాంటి అంటే పేరెంట్స్ పిల్లల్ని సరిగ్గా టేక్ కేర్ చేయకపోతే ఏమవుతుందనే ఇన్సిడెంట్స్ నాకు కమ్ అక్రాస్ అయినవి నేను చెప్తున్నాను. అంతేగాని ఇక్కడ మనము సుధా గాలి గారు మనం ఏం చేయట్లేదు, అలా అనుకోవద్దండి. ఎందుకంటే అక్కడ కామెంట్స్లో ఒక ఆయన రాశారు, ఇట్ ఈస్ కంప్లీట్లీ మదర్స్, ఇట్ సింప్లీ కేస్ ఆఫ్ పేరెంట్స్ నెగ్లెక్ట్, ఇన్ దిస్ కేస్ దేర్ మదర్ అని ఉంది, ఫీల్ వెరీ సాడ్ ఫర్ ద లిటిల్ గర్ల్ అని రాశారు. ఫస్ట్ పాయింట్ చెప్తానండి. వెస్టర్న్ కంట్రీస్లో, అంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు చదివిన ఆర్టికల్స్ గురించి చెప్తున్నాను. వెస్టర్న్ కంట్రీస్లో పిల్లల్ని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. బట్ రియాలిటీ, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా, ఓ 16 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను అమెరికాలో. అమెరికా అంటే డాలర్స్, గ్రీన్ కార్డ్, యూఎస్ సిటిజన్షిప్ ఇండియన్ కంట్రీస్లో. సో ఇక్కడ ఏంటంటే ఉన్నప్పుడు కూడా నెదర్లాండ్లో కేసు చదివాను. ఆ కేసులో ఏంటంటే ఫాదర్ బెల్ట్ పెట్టి కొట్టేశాడని, పేరెంట్స్ జైల్లోకి వెళ్ళిపోయారు. సో ఇక్కడ పుట్టినా కూడా అమెరికాలో పుట్టిన వాళ్ళు అమెరికన్ ప్రాపర్టీ అండి. అంటే కోవిడ్ టైం అప్పుడు ఇన్సిడెంట్స్ అయింది. పేరెంట్స్ చచ్చిపోయారు అనుకోండి, పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్లు వస్తుండేవి. అది ఎంతవరకు నిజమో ఫేకో తెలియదు. సో వాళ్ళు, నేను చచ్చిపోతే నా పిల్లల్ని ఇండియాలో గ్రాండ్ పేరెంట్స్కి ఇవ్వండి, లేకపోతే పలానా వాళ్ళకి ఇవ్వండి రాయిపోతే గవర్నమెంట్ అడాప్ట్ చేసుకోండి ఇఫ్ దే ఆర్ లెస్ దాన్ 18 years. సో సబ్జెక్ట్ టు కరెక్షన్స్ అగైన్, అది 18 అవ్వచ్చు, 14 అవ్వచ్చు. సో తీసుకుంటుంది. నేను గవర్నమెంట్ ప్రాపర్టీ, వాళ్ళు ఒక చోట నుంచి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారనమాట. తర్వాత అదొక పాయింట్. విల్ రాయాలి. విల్ రాసి దాన్ని నోటరీ చేయించుకోవాలి అటార్నీ ప్రెజెన్స్లో. సో అది మీ ప్రాపర్టీ అయినా, అది కార్ అయినా, ఇల్లు అయినా, పిల్లలైనా. రెండో పాయింట్ ఏంటంటే 2008లో 9లోను న్యూజెర్సీలో ఒక కార్లో మన వాళ్ళు ఏంటంటే $200 విస్కీ స్పెండ్ చేస్తారు, కానీ H1 మీద తీసుకొచ్చిన H4 పెళ్ళడానికి వీడు డ్రైవింగ్కి డబ్బులు స్పెండ్ చేయడండి. వీడికి ఆ కుర్తో వీడు నేర్పుతాడు. వెనకాల చిన్న కూతుర్ని కూడా కూర్చోబెట్టి డ్రైవింగ్ నేర్పేస్తాడు అన్నమాట. అలా చేయకూడదు. సో దాంతో ఏమైంది, వీళ్ళు రోడ్ క్రాస్ చేసినప్పుడు ఎక్కడో ఎవరినో గుద్దేశారు. ఆ ఇన్సిడెంట్ అయింది. మనకు ఫుల్ ముద్దుగా దాఖలాలు తెలియదు కదా స్టోరీ మొత్తం. సో ఆ కిడ్కి కూడా యాక్సిడెంట్ ఏదో అయింది. వీళ్ళు ఒక కిడ్ని గుద్దేసింది. అంటే బ్రేక్ అనుకుని గ్యాస్ నొక్కేసింది. 2 ఉంటాయి కదా, బ్రేక్, యాక్సిలరేటర్ కదా. యాక్సిలరేటర్ గ్యాస్ అంటారు. నొక్కితే అక్కడ బయట కిడ్నీ చనిపోయింది, కార్లో కిడ్కి యాక్సిడెంట్ అయింది. సివియర్ కేసు అయిపోయింది. రెండో కేసులో బెడ్ ఉంటుందండి అమెరికాలో. బెడ్ హైట్గా ఉంటుంది కదా, ఆ గోడకి దానికి గ్యాప్లో మంత్స్ బేబీ అమెరికాలో పుట్టినప్పుడు పడిపోతే అక్కడ కిందన ఎడ్జ్లో, మీకు తర్వాత ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను, ఐరన్ ఇలా ఉంటుందండి. అందు మీద పడి హెడ్ బ్రేక్ అయిపోయింది. కిడ్నీకి చాలా డ్యామేజ్ అయిపోయింది హెల్త్ వైజ్. మదర్ని అరెస్ట్ చేశారు. సో అది కూడా మదరే రెస్పాన్సిబుల్. అందుకని
మీకు చెప్పాను కదా, పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు 14 ఏళ్ళు వచ్చే వరకు. ఓకే, అందుకని వాళ్ళతో చాటింగ్ చేసినా కూడా ట్రాక్ చేయడానికి మళ్ళీ పోలీస్ వేరే సిస్టమే ఉంటుంది ఇక్కడ. ఫర్గెట్ అబౌట్ పోలీస్, వేరే సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో అదొక కేసు చూశాను. తర్వాత హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు పేరెంట్స్ని బయట ఉండమని కిడ్స్ని డాక్టర్స్ అడుగుతారు. అంటే వాళ్ళ ఒంటి మీద ఏమైనా మచ్చలు ఉన్నాయి, మీ ఫాదర్ కొట్టాడు, మదర్ కొట్టారా, ఏమైంది, తమ్ముడు కొట్టాడా, ఇవన్నీ కూడా వాళ్ళు క్రాస్ ఎగ్జామ్ చేస్తారు. పిల్లలు మోస్ట్లీ అమెరికాలో పుట్టకపోయినా అమెరికాలో రైజ్ అయిన కిడ్స్ స్కూల్కి వెళ్తే కనుక అమెరికన్ స్కూల్స్కి వాళ్ళకి అబద్ధం ఆడడం తెలియదండి. అబద్ధం ఆడకుండా ఆనెస్ట్గా పెంచడం ఇక్కడ సిస్టమ్స్ అన్నమాట. స్కూల్స్ ఎస్పెషల్లీ ఎనీ కిడ్ ఇక్కడ మావాడు టాప్ 1 వచ్చాడు, లేకపోతే ఆ కంపెనీకి CEO అయ్యాడు, ఇదంతా క్రెడిట్ గోస్ టు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ. ఇండివిజువల్గా ఏమి ఉండదు. పేరెంట్స్కి ఏమి ఉంటుంది, పేరెంట్స్ ఉన్నారు కాబట్టి పిల్లలు ఉన్నారు కదా. H1B మేము 30 ఏళ్ళు ఉంటే వాళ్ళు 30 ఏళ్ళు ఉంటారు. వాళ్ళు గ్రీన్ కార్డ్ వస్తే మధ్యలో షైన్ అవుతారు, ఇమిగ్రేషన్ వైజ్ నేను చెప్పేది. లేకపోతే మళ్ళీ F1 మారాలి కదా. అయిపోయింది. తర్వాత టాపిక్ ఓకే, F1 H1 అని అన్నాను. కానీ పేరెంట్స్ స్కూల్ క్రెడిట్ కదా. సో తర్వాత ఐ లాస్ట్ ఇట్ సార్. అంటే నేను ఏదో ఇన్సిడెంట్ గురించి చెప్తూ ఇంటర్నేషనల్ 30 ఏళ్ళు ఉంటారు. హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ అలా అడుగుతారు. నెక్స్ట్ స్కూల్లో కూడా వీళ్ళకి ట్రైన్ చేస్తారండి. 311 అని ఉంటుంది డొమెస్టిక్ వైలెన్స్, 911 కాప్, పోలీస్, ఫైర్. సో మా అమ్మ కొట్టినా, నాన్న కొట్టినా అని. ఎందుకంటే ఇక్కడ అందరికీ 4-5 మమ్స్ డాట్స్ మారిపోతూ ఉంటారు కదా. మన ఇప్పుడు ఇండియన్స్ కూడా ఆ కల్చర్కి వచ్చేసారు, మారుతూ ఉంటారు. షెఫ్ మదర్, షెఫ్ ఫాదర్ ఉంటారు, కొడతారా అని అడుగుతారనమాట. సో అంచేత వాళ్ళకి పాపం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ 311 సిస్టమ్ అలాంటివి. సో మనకి కొట్టిన పెద్ద ఆవిడ పట్టించుకోరు కదా ఇండియాలో, కొట్టేస్తే కానీ ఎన్నరనే కాన్సెప్ట్లో ఉంటాం. సో అదొకటి. నెక్స్ట్ ఇంకోటి కేసుకి వెళ్తే ఏదో ఉందండి, ఇంకో టాపిక్ మర్చిపోయాను. ఇంకో పాయింట్ నేను అనేది ఎక్కడ రాయలేదు. మనం రాస్తే మనం చెప్పే టైప్ కాదు, బాటమ్ ఆఫ్ ద హార్ట్ మాట్లాడేస్తాం కదా. సో ఇంకో పాయింట్లో కూడా అంటే ఒకటి కొట్టారని అడుగుతారు, 311 ఉంటుంది. ఇంకోటి వాళ్ళు 311 కాల్ చేస్తే మడాష్, మీరు ఇందాకే ఎమ్మగూడిసిపోతుంది అమెరికాలో. ఏం చేయలేరు, వచ్చి హ్యాండ్ కఫ్ వేసి పట్టుకెళ్ళి లాకప్లో పెట్టేస్తారు. సీరియస్. ఇంకా మీకు పిల్లలు ఎవరు, పిల్లలు ఇక్కడ పుట్టకుండా వాళ్ళు ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే బ్యాకప్. తర్వాత ఇక్కడ పుడితే యూఎస్ సిటిజన్స్ అవ్వాలని రూల్ ఏం లేదండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు ఇది అమెరికన్స్ ఎడ్యుకేట్ చేశారు. ఇక్కడ పుట్టినప్పుడు మీరు USPS పోస్ట్ ఆఫీస్కి వెళ్తే అమెరికన్ పాస్పోర్ట్ ఇస్తాడు. ఇక్కడ మేము మ్యారేజ్ చేసుకున్నాం సార్, ఫక్ చేసుకున్నాం, పిల్లలు పుట్టారు, ఇదిగో అబ్బాయి అమ్మాయి వాట్ ఎవర్ ద జెండర్ అని చూపిస్తే వాడు పాస్పోర్ట్ ఇస్తాడు. లేదు మీరు ఇండియన్ కాన్సులేట్కి వెళ్తే ఇండియన్ పాస్పోర్ట్ ఇస్తారు. అంటే అమెరికన్ సిటిజన్షిప్ వద్దనుకుంటే వాడు ఎవడు వద్దనుకుంటాడు సార్. అసలు మనం ఇండియా వదిలి వచ్చేదే అమెరికన్ పాస్పోర్ట్ల కోసం కదా. అయిపోయింది. తర్వాత ఏ దేశం అయితే ఆ దేశం, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ మాతృభూమిని అన్నారు. అయిపోయింది. ఐ లవ్ ఇండియా. సో నెక్స్ట్ పాయింట్ 311 ఒకటి కదా, ఇండియన్ పాస్పోర్ట్. అదర్వైజ్ ఇప్పుడు ఈ కేసులో కనుక చూస్తే ఆయన ఫాదర్ ఇండియాలో స్టక్ అయిపోయారని అన్నారు. నేను ఇంతకుముందు 2008-9లో ఒక ఆర్టికల్లో చదివానండి. ఎంతవరకు అది లీగల్గా, అంటే నేను అటార్నీ కాదు, నేను ఇన్వెస్టిగేట్ జర్నలిస్ట్ కాదు. సో ఎంతవరకు అంటే ద వే ఐ స్పీక్ అలా అనుకుంటారేమో, నాకేం సబ్జెక్ట్ తెలియదు సార్. నేను రిసీవ్ చేసుకుని మళ్ళీ సొసైటీకి ఇచ్చేస్తాను. ఎందుకంటే నేను 30 ఏళ్ళ నుంచి ఉన్నాను, 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాను, నీడు చెప్పేది తప్పని ఎవడో కామెంట్లో రాశారు. తప్పైతే కరెక్ట్ చేయండి గురు. సో అయిపోయింది. ఈ చదివిన సబ్జెక్ట్ ఏంటంటే H1B ఆర్ L1A ఆర్ డిపెండెంట్ ప్రైమరీ అప్లికెంట్. మిగతా డిపెండెంట్స్ ఉంటారు కదా, 3-4. ప్రైమరీ అప్లికెంట్ కంట్రీ వదిలి వెళ్తే డిపెండెంట్స్ని కూడా తీసుకెళ్లాలని ఒక ప్రైమరీ అప్లికెంట్కి వీసా కాన్సులేట్లో చెప్పడం జరిగిందని నేను విన్నాను, స్వయంగా విన్నాను. కాబట్టి అది చెప్తున్నాను మీకు. ఎందుకంటే కండిషన్స్, నువ్వు ఒకవేళ ఇండియాలో ఎవరు, నువ్వు H1B మీద ఉన్నావు, నువ్వు ఇండియాలో నీకు ఒక పెళ్ళం 3 కొడుకులు వాళ్ళతో 3 కూతుర్లు ఉన్నారు, నువ్వు చచ్చిపోయావు అనుకో, ఫ్లైట్లోనో లేకపోతే ఇండియాలోనే చచ్చిపోయావు, ఏదో వీళ్ళు 4 కంట్రీ వదిలి వెళ్ళకపోతే
వీళ్ళు నలుగురు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయిపోతారు ఇక్కడ. దానికి నువ్వు రెస్పాన్సిబుల్. బట్ నువ్వు ఆల్రెడీ చచ్చిపోయావు కదా. ఎగ్జాంపుల్ నువ్వని కాదండి. సో అందుచేత ప్రైమరీ అప్లికెంట్ ఎవడైనా కంట్రీ వదిలితే చలో నారాయణ అందరినీ తీసుకెళ్ళిపోరా బాబు, నారాయణ అంటే అల్లా జీసస్ వాట్ ఎవర్, వదిలి వెళ్ళకరా బాబు అని ఆ రూల్ ఉందని విన్నాను. ఆయన చెప్పాడు కాబట్టి అయిపోయింది. ఇప్పుడు ఈయన కేసులో కూడా ఆయన అక్కడ ఉండిపోయారు. పాపం ఇక్కడ అయింది. ఒకవేళ ఆయన ఫ్యామిలీతో వెళ్ళుంటే యాక్సిడెంట్ ఉండకపోవచ్చు కదా. కానీ అక్కడ ఈ చదివిన అమెరికాలో రూల్స్ ప్రకారం అది మదర్ ఫాల్ట్ అండి. బట్ ఇప్పుడు ప్రజెంట్లీ ఆవిడ ట్రామాలో ఉంది కాబట్టి ఆవిడని ఏం చేయట్లేదు. బట్ రియాలిటీలో ఏంటంటే మా పేరెంట్ని అరెస్ట్ చేసేస్తారు అలాంటి ఇన్సిడెంట్లు. ఎందుకంటే షీఈస్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్. ఇంకో ఇన్సిడెంట్స్ మనం చాలాసార్లు చదివే ఉంటారు మీరు కూడా. కార్లో చాలామంది, నేను న్యూజెర్సీలో ఉన్నప్పుడు పేర్లు చెప్పలేండి, అక్కడ ఉండేవాడు మా బ్యాచ్ 2008 బ్యాచ్ వాళ్ళు. నాకు స్మోకింగ్ అలవాటు లేదండి, అంటే నాట్ చైన్ స్మోకర్ ఆర్ నాట్ ఏ స్మోకర్, రెగ్యులర్ స్మోకర్ కాదు. సో అక్కడ ఆడు ఇంకోటి ఎంబీఏ చేస్తున్నాడు. ఆడు ఎక్కడ చేస్తున్నాడంటే యూజ్ ఏం లేదన్నాడు. ఆడు మా అబ్బాయిని వేసుకుని వెళ్తే వీళ్ళందరికీ స్మోకు గాలి తగులుతుందని లోపల కార్లో కూర్చోబెట్టేశాడు మా అబ్బాయిని. అప్పుడు పరిచయం అయ్యారు. వాళ్ళ పెద్ద కార్ ఏదో ఉంది, వాళ్ళ అమ్మాయి కూడా ఉంది. వీళ్ళు బయట అసుకేసుకుంటున్నారు. అదే కార్లో ఏసీ లేదు, వాళ్ళు ఏం కూర్చుంటారు చిన్నపిల్లలు పాపం. తర్వాత వీడు స్మోక్ చేస్తున్నారు, అలా చేయకూడదు. ఇంకోటి కారులో కూర్చోబెట్టేసి విండో కూడా తీస్తారో తీరో తెలియదు. ఇక్కడే కదా వెళ్ళొస్తారని షాప్లోకి వెళ్ళొస్తారు. ఈ కార్ని ఎవడో గుద్దేయడం, ఆ పిల్లల్ని ఎత్తుకుపోవడం, లేకపోతే అది అబ్జర్వ్ చేసిన వాడు ఎవడో 911 కాల్ చేయడం, ఇలాంటి ఇన్సిడెంట్ కోకోలలో జరుగుతాయండి. అది కూడా బ్లండరే. మీరు ఏదో వెళ్ళి ప్యాకెట్ తెచ్చుకుని వస్తాను ఇండియన్ గ్రోసరీకి వెళ్ళే లోపల ఈ పిల్లల్ని ఎవరిని ఎత్తుకుపోవచ్చు, మీరు లాక్ చేయకపోవచ్చు, వాడు కార్లో వెళ్ళి ఇంజిన్ ఏదో చేయొచ్చు, లేకపోతే చచ్చిపోవచ్చు కూడా. మర్చిపోయి షాప్లో చాలాసేపు ఉండిపోతే ఆ సఫికేషన్ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా మనం రెగ్యులర్గా జరుగుతాయి. దీని అన్నిటికీ కూడా పేరెంట్స్ ఫుల్ 100% ఇది. సో నేను వెబ్స్టర్ అంటే అప్స్టేట్ న్యూయార్క్లో ఉన్నానండి, ఫ్యామిలీ అక్కడ ఉండేది. సో నాకు ఒకటే కారు, ఓకే, H1B జీవితం, ఓకే. మా వైఫ్ స్పౌజ్ అందాం. స్పౌజ్ ఏం చేశారంటే వేరే అమెరికన్ లొకాలిటీలో ఉండేవాడు. అక్కడ ఇండియన్ లొకాలిటీ ఉంది, అమెరికన్ లొకాలిటీ ఉంది. మీకు ఏ కులానికి ఆ కులాన్ని అపార్ట్మెంట్లు కాదు, సబ్ డివిజన్స్, ఏ మతానికి మతం, ఏ దేశానికి ఆ దేశం అలా ఫామ్ అయిపోయారు. అది చూసి అమెరికన్ అంటే ఎందుకు రాబో మా దేశం వస్తారన్నాడు. సో నేను అమెరికన్ లొకాలిటీలో ఉన్నాను. ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి, వాళ్ళతో ఉంటే ఒకలా వెళ్తూ ఉంటే ఒకలా. అప్పుడు మా కిడ్ స్కూల్లో పడిపోయాడండి. ఇక్కడ చిన్న అంటే మామూలు ఇలా కింద పడినా, ముక్కులో రక్తం వచ్చినా, ఏదైనా దెబ్బ తగిలినా స్కూల్లో డిజోన్ చేసుకుంటుంది. అంటే ఒక నర్సు ఉంటుంది, బట్ బేసిక్ ట్రీట్మెంట్ చేసి బియాండ్ ఏదైనా అయితే డాక్టర్ తీసుకెళ్ళాలని మిమ్మల్ని పేరెంట్ని తీసుకెళ్ళమంటారు. నేనేమో మేరీల్యాండ్లో జాబ్ చేస్తున్నాను. నాకు అప్పుడు దేశీ మేస్త్రి గారు న్యూయర్స్లో ఉండేవాడు. వాడు అసలు డబ్బులు ఇచ్చేవాడు కాదు, శాలరీ ఇచ్చేవాడు కాదు. 6 నెలలు కొట్టేశాడు. వాడు ఏదో డిస్టెంట్ రిలేటివ్ అంటాడు, కాకినాడలో ఏదో కులం అంటాడు. మొత్తానికి 6 నెలలు శాలరీ వాడు కొట్టేశాడు. నేను మేరీల్యాండ్లో ఉన్నాను, నా గవర్నమెంట్ క్లయింట్లో పనిచేస్తున్నాను. సో నేను ఆ స్కూల్కి చెప్పాను, నేను ఇక్కడ ఉన్నానండి, నేను రాలేను, బస్సులో దింపేస్తారంటే నో, యూ కమ్ అండ్ పికప్ అని ఫోన్ పెట్టేశారు. సో మా స్పౌస్కి కాల్ చేస్తే ఆవిడ వేరే అమెరికన్ ఆయన కాల్ చేస్తే ఆయన ఆఫీస్ నుండి వచ్చి 2018 స్టోరీ. సో మళ్ళీ వచ్చి పికప్ చేసుకుని ఇంటి దగ్గర దింపి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అయినా మళ్ళీ తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపి. ఆయనకు ఒక 2 hours బొక్క అయి ఉంటుంది పాపం. అలా ఎవరు అసలు అమెరికాలో ఎవరు ఇండియన్స్ హెల్ప్ చేయరు. ఆఫీస్లోంచి వచ్చి అలా అమెరికన్ ఆయన చేశాడు పాపం. ఆ అమెరికన్ TCS కంపెనీ విక్టిమ్ అనమాట. సో మళ్ళీ ఆ కంపెనీ పేరు చెప్పాము మనం. బట్ అప్పుడు వాళ్ళు చెప్పారు వాళ్ళ కష్టాలని. నేను సో వాళ్ళ అక్కడికి ఎందుకు వచ్చానని నేను వీడియో పెట్టాను, ఆ అపార్ట్మెంట్ మీద రివ్యూస్ బాగుందని. అందుకని వాళ్ళ అపార్ట్మెంట్లోకి రావడం జరిగిందనమాట. అపార్ట్మెంట్ బట్ ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటాయి. సో అప్పుడు నేను మేరీల్యాండ్లో ఒక ఫ్రెండ్ ఇంట్లో, దోస్త్ ఇంట్లో ఉంటే అతను అన్నాడు, మనం జీతాలు లేవు కదా, దోస్త్ ఇంట్లో ఉన్నాను, సింగిల్ రూమ్లో ఉండలేము, డబ్బులు ఇచ్చి ఉండలేము. సో అతను అన్నాడు, అందుకే కిడ్స్ ఎక్కడైతే చదువుతున్నారో అదే కౌంటీలో ఫాదర్ కూడా జాబ్ ఉండాలి అని. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎవరైతే అమెరికా వస్తున్నారో నోట్ చేసుకోండి. మీ కిడ్ ఏ కౌంటీలో ఉంటున్నాడో మీరు ఆ కౌంటీలో పనిచేస్తే, ఒకటి మీరు ఆ కౌంటీకి లోకల్ ట్యాక్స్, నేను చేసి హారిస్బర్గ్లో కూడా అలాగా సిటీ ట్యాక్స్ పే చేసాం. మీరు ఒకటి పే చేస్తారా, ఆ ట్యాక్సెస్ స్కూల్కి వెళ్తాయి, మీ పిల్లలు అక్కడ చదువుతారు. అది కాకుండా
ఎనీ టైం ఫోన్ వస్తే ఎమర్జెన్సీ స్కూల్స్ మీరు పరిగెట్టుకుని వెళ్తారు. ఎందుకంటే మీరు డిపెండెంట్ వీసా మీద ఉన్న మీ ఫ్యామిలీకి, స్పౌస్కి కారు ఉండకపోవచ్చు, డబ్బులు ఉండకపోవచ్చు, వెళ్ళలేకపోవచ్చు, ఆ సిచ్యువేషన్కి వాళ్ళు రియాక్ట్ అవ్వలేకపోవచ్చు. ఇప్పుడు స్కూల్లో గన్ ఇన్సిడెంట్స్ అయింది. నేను ఒకసారి నైట్ షిఫ్ట్లో పనిచేశాను 3 నెలలు న్యూయార్క్ సిటీ, స్టేటన్ ఐలాండ్లో. స్క్రోలింగ్ వస్తుంది స్కూల్ ఇదని, పగలే అది, బట్ నైట్ షిఫ్ట్లో ఉన్నప్పుడు కూడా చూశాను. ఆ న్యూస్ చూసి నేను షాక్ అయిపోయాను, ఏంటి ఇలా అవుతుంది అని. అలాంటి షూటింగ్ అని మీ సన్ డాటర్ చదివే స్కూల్లో అయితే మీరు స్పాట్ పరిగెట్టుకు వెళ్ళాలి కదా మీ పిల్లల్ని పికప్ చేయడానికి. ఒక యూనివర్సిటీలో కూడా అలా అయింది. అప్పుడు పేరెంట్స్ అందరూ పరిగెట్టుకుని వెళ్ళారు. సో మీరు మీ కౌంటీలో ఉంటే మీ ఫ్యామిలీ అంతా ఒక చోట ఏడిస్తే అమెరికాలో సేఫ్ సార్. లేదంటే నేను ఇంకా మళ్ళీ బూతులు వాడారని నాకు బాధపడతారని నేను చెప్పట్లే. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే మనం ఇక్కడ పుట్టి పెరగలేదు కదా. ఇక్కడ పుట్టి పెరిగిన వల్ల అమెరికన్స్ హ్యాండిల్ చేసే విధానం వేరు. కల్చరల్ షాక్. మాది విలేజ్ సార్. సార్ అని అనద్దాను బట్ చెప్తున్నాను. చాలామంది ఇక్కడ విలేజ్ ఎర్రబస్సు అవి చెప్పలేక కదా డబ్బున్నోడు. నేను ఎప్పటిదాకా నా జీవితంలో, అమెరికాలో ఉన్న నా జీవితంలో నేను ఎవరిని చూడలేదండి. అంటే ఇటు చాలా గొప్పవాడు సార్, ఇండియా నుండి వచ్చాడు సార్ అంబానీ అనేవాడు. నాకు ఇప్పటిదాకా తారసపడలే. ఉండే ఉంటారు, డబ్బు ఉంటాడు, అమెరికా రావాల్సిన అవసరం లేదు. డబ్బు కోసమే కదా మనం అంత పరిగెట్టుకు వచ్చేది, ఆర్ ఫ్రీడమ్ వాట్ ఎవర్. సో మళ్ళీ మర్చిపోయానండి పాయింట్. సో నేను డబ్బున్నవాడు ఎవడు రాలేదన్నాను కదా. ఇంకో పాయింట్ ఏదో చెప్దాం. అమెరికా డబ్బున్నవాడు ఎవడు రావడం నేనైతే చూడలేదండి. తర్వాత ఇంకోటి ఏదో పాయింట్ సార్, అది గుర్తు రావాలి, సడన్గా ఆగిపోయింది. వేరే పాయింట్ వచ్చి చెప్పలేకపోయాను. ఏదో సంథింగ్ మిషిగన్ ఆర్ సమ్ యూనివర్సిటీలో గొడవ అయింది అనుకోండి. ఇక్కడ పుట్టి పెరగలేదు కదా, మనం ఇక్కడ పుట్టి పెరిగి ఉంటే వేరు. విలేజ్ అని చెప్పాను, మాది విలేజ్. నేను ఫ్రెండ్ చికాగో వెళ్ళినప్పుడు కలిసాను. మాది ఆయన కూడా మా విలేజ్ పక్కన విలేజ్ అనమాట. సో పాపం స్పౌస్ చాలా షాక్లో ఉన్నారు. నేను వెళ్ళిపోతాను, నేను ఉండలేను సార్ అమెరికాలో అని చాలా బాధపడుతున్నారు. నన్ను అన్న అంటారు, చెప్పన్నా ఉండలేను అంటే ఎందుకు ఉండలేరండి అన్నాను. 1 year or 2 years అయింది కంపెనీ తరపున వచ్చారు. సో చాలామంది లేడీస్ పాపం కల్చరల్ షాక్లో ఉంటారు. దానికి మెయిన్ H1B రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ప్రైమరీ అప్లికెంట్ ఆఫ్ నాన్ ఇమిగ్రెంట్ వీసాకి డాలర్ థర్స్టీ అండి. వాళ్ళు కూడా వచ్చే వాళ్ళందరూ సఫర్ అవుతారు ఇనీషియల్లీ కల్చరల్ షాక్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో కూడా ఆవిడ వేరే పనిలో ఉండడం, లేదా పిల్లలు బయటకు వెళ్తుంటే ఇక్కడ మళ్ళీ అమెరికన్ సిస్టంలో డోర్లన్నీ కిందకే ఉంటాయి, పర్మనెంట్ లాక్ చేయడము అలాంటివి ఏమి ఉండదు. ఇలా నాబ్ అంటే వచ్చేస్తారు, లోపల నుంచి వెళ్ళిపోయి ఉంటారు పాపం. అలా ఏదైనా డోర్కి అడ్డు పెట్టడం అలాంటివైనా చేసి ఉండాలి. బట్ మ్యాక్సిమం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కొంతకాలం అయ్యాక తేరుకున్నాక మళ్ళీ పోలీసులు క్రైమ్ ఛార్జ్ చేయాల్సి వస్తుంది వాళ్ళ మీద. అంటే సబ్జెక్టివ్ కరెక్షన్స్ మళ్ళీ ఎవడో ఇప్పుడు మళ్ళీ మనకు వేస్తాడు. నేను అమెరికాలో 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాను, 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాను, కుమార్ చెప్పేది తప్పు అంటే తప్పైతే కరెక్ట్ చేయకూడదు. నువ్వు 40 ఏళ్ళ నుంచి ఉంటే ఇక్కడ బాడీ షాప్లో ఇంత అన్యాయం చేస్తుంటే నువ్వు ఒక్క వీడియో ఎందుకు పెట్టలా? ఎన్నాళ్ళు ఉంటున్నావు అనేది అది మన డిప్రెషన్కి చిహ్నం కదా. ఎన్నాళ్ళు ఉన్నావు అన్నది కానీ ఎప్పుడు వచ్చే ఉన్నది కాదని, బుల్లెట్ దిగిందా లేదా అని మీరు రాయండి కరెక్షన్స్ ఉంటే. సో అలాంటి ఆస్పెక్ట్లో కూడా వెళ్ళిపోతారు. అంటే అమెరికాలో పిల్లల్ని పెంచడం నాట్ ఈజీ సార్. వాళ్ళని $2,000 బేబీ సిట్టింగ్కి వద్దని మన వాళ్ళంతా ఇండియా నుంచి విజిటర్ వీసాని అబ్యూజ్ చేసుకుని పేరెంట్స్ని తీసుకొచ్చుకుని వాళ్ళు అత్తమామల్ని శుభ్రంగా వాడేసుకుంటారనమాట. అదొక ఇది పెన్సిల్వేనియాలో ఒక ఇన్సిడెంట్ అయింది కదా, వాళ్ళు హ్యాండిల్ చేయలేరు, డోర్ తీస్తారు, డోర్ తీయకూడదు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే తెల్లారిపోద్ది మనకి. ధన్యవాదాలు మాస్టారు. లైక్, కామెంట్, షేర్ చేయండి. మళ్ళీ గుర్తొస్తే మళ్ళీ పాయింట్ చెప్తాను. ఇది అవేర్నెస్ వీడియో కోసమే, ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఎలా ఉంటుంది లైఫ్ అని, అంతేగాని అక్కడ ఎవరిని కించపరచాలని ఇంకా. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ.